తరువాతి సూక్తము 9వది. గంధద్వారాం ధురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహ ఉపహ్వయే శ్రియం. ఇది కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే చాలా అందంగా చెప్పింది. గంధద్వార, దురాధర్ష, నిత్యపుష్ట, కరీషిణి. అమ్మవారికి ఎన్ని లక్షణాలు. గంధద్వార అంటే గంధము ద్వారానే తెలియబడదగిలాంటి భూమండలానికి అధిదేవత, అంటే సుగంధాలకు హేతువైనది ఆవిడ. దురాధర్ష ఎవరి చేత కూడా జయించబడనిది, ఎవరి చేత కూడా అవమానించబడనిది దురాధర్ష. నిత్యపుష్ట నిత్యపు పుష్టి కలిగినది, నిత్యుడైన స్వామికి పుష్టి కలిగించేది, నిత్యము మాకు పోషణనిచ్చేది. నిత్యపుష్ట కరీషిణి గొప్పదైన సంపదలిచ్చేది. ఈశ్వరి సర్వభూతానాం ఆవిడ సకల ప్రపంచానికి కూడా అధినేత్రి. తాం ఇహ ఉపహ్వయే శ్రియం. అమ్మా లక్ష్మి, నిన్ను నేనిక్కడికి ఆహ్వానం పలుకుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఒక విచిత్రం ఏమిటంటే, ఈ మంత్రాన్ని పఠిస్తూ దేవాలయాల్లో నిత్యకర్మానుష్ఠానంలో అందరూ కూడా చేస్తున్న పని ఏమిటి? గంధం సమర్పయామి. గంధ సమర్పణకి ఈ మంత్రమునకు ఏమీ సంబంధం లేదు, కేవలము గంధద్వారా అనుంది గనక. కానీ మరి ఆగమశాస్త్రంలో ఎందుకు పెట్టారండి? అలాగే ఇంకో మంత్రం ఉంది. ధూపం సమర్పించేటప్పుడు ధూరతి ధూర్వంతం ధూర్వామ అంటారు. కానీ ఆ మంత్రము అగ్ని ఆరాధన మంత్రము. ఎందుకు? 2 కారణాలు. మొదటి కారణం ఏమిటి అంటే, అక్షరాన్ని బట్టి మంత్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు కనుక గంధము శబ్దము గంధం అన్నది అక్కడ వచ్చింది, ధూపము ధూ అని వచ్చింది కనుక. రెండో కారణం ఏమిటంటే, గంధద్వారా అంటూ గంధము సమర్పించడంలో గంధము సమర్పయామి అంటే భూమండలాన్నంతా కూడా అమ్మవారికి స్వామివారికి సమర్పించుకుంటున్నామని శరణాగతి చేయడానికి. అలాగే ధూరసి ధూర్వంతం అంటే నిజంగా ధూపం ఇచ్చేటప్పుడు ఇదిగో దేవతలు అంగిరసుల్లాగా నీకు ధూపమిద్దురుగాక ఈ ఛందస్సుతోటి అష్టవసువులు ఇవ్వాలి అంటూ ఛందస్సులతో ధూపాన్ని ఇస్తారు. అక్కడ వేదంలో మంత్రం అది. ఇక్కడ స్వామి నీకు ధూప సమర్పణ చేస్తున్నాము, మా శత్రువులు తొలగాలి, మాలో ఉండే ఆర్ద్రాపరాధాలు తొలగాలి అని చెప్పడానికి. అది ఆగమశాస్త్రంలో విస్తారంగా కనిపిస్తుంది. ఇక్కడ గంధద్వారా. గంధద్వారా అంటే ద్వారము అంటే కారణము. గంధద్వారా గంధమునకు కారణమైనది. అంటే సకల ప్రపంచంలో ఏ వస్తువు ఇది ఫలానా అని గుర్తుపట్టాలంటే దానికి ఒక పరిమళం ఉంటుంది, ఒక వాసన ఉంటుంది, దాన్ని బట్టి గుర్తుపడతాం. గంధము దేనికి సంకేతము? పృథివీ గుణము. భూమి అంటే మట్టి అంటే గంధమే, అదే గుర్తుపెట్టుకోవాలి. అలాగే మిగిలిన ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రసగంధములను ఉన్నాయి కదా, శబ్దము స్పర్శ రూపము రసము వీటి లక్షణములు. అలాగే గంధం అని ఒకతోటే అన్నాం, కానీ పంచభూతములకి వాటి లక్షణములు తెలియజేసేది అమ్మవారు మాత్రమే. అంటే సృష్టికర్త అయిన భగవంతుని పక్కనే ఉండి సృష్టికర్త అని గుర్తుపట్టేలా చేసేది అమ్మవారు గనక సర్వగంధ సర్వరస అని స్వామికి పేరు. ఆ స్వామిని ఎప్పుడు కూడా వదిలి ఉండనిది గంధద్వారా. లక్ష్మీతంత్రంలో అమ్మవారి మాట చూడండి. గంధాదయ పృథివ్యాద్యా ద్వారాణి మమ వేదనే. పృథివ్యాది ఉన్నాయే పంచభూతాలు, ఈ పంచభూతాల లక్షణాలున్నాయే శబ్ద స్పర్శ రూప రసగంధములని, ఈ పంచభూతములని తెలుసుకోవడానికి ఇవి హేతువులయ్యాయి, ద్వారములయ్యాయి. అందుకని మహర్షులంతా నన్ను గంధద్వారా అంటారు. సర్వేషాం పుణ్యగంధానాం ద్వారభూతాస్మి శాశ్వతి. అన్నిటికీ కూడా అన్ని సుఖములకు అన్ని ఆనందాలకి అన్ని వార్తలకి నేనే ద్వారభూతురావులవుతున్నాను కనుక నన్ను గంధద్వారా అంటారు. గంధద్వారేతి మాం ప్రాహు విప్రాహ వేదపారగా. గంధద్వార ఇంటికి ద్వారబంధం అంటారు. ద్వారం అంటే సరిపోతుంది, బంధం అని ఎందుకు పెట్టామయ్యా? అగో ఆ ద్వారం ఉంటేనే కదా ఆ గది లోపలికి వచ్చేది. ద్వారం లేదు, 4 గోడలు కట్టేశారు, దాన్ని ఏమంటారు?
ఆవరణ అంటారు. దానికి ద్వారం లేదు కదా, లోపల ప్రవేశించాలంటే గోడ దూకాల్సి ఉంటుంది. అంచేత ఆవరణ మాత్రమే, అసలు గోడ కూడా లేదు, ఖాళీ స్థలం. ఇక ద్వారం అని ఎవడంటాడండి? అంటే ద్వార శబ్దం అర్థం ఏమిటనమాట? ఒకటి ఇలా జరిగిందని చెప్పడానికి కారణము. అంటే ద్వార అంటే అర్థం అది. దీనికే లాటిన్లో ఒక అందమైన పదం ఉంది, వయ అంటారు. ఆ వయ అన్నది ఆ 3 అక్షరాలు. ఎందుకు వాడతామో తెలియదు. ఏ ఊర్రా మీ ఊరు, ఎక్కడికి వెళ్ళాలి? ఆ వయ ఫలానా ఊరండి అంటే, నువ్వు అక్కడికి పెడుతూ అంటే ముందుగా ఆ ఊరు చేరుకున్నామని గుర్తు ఏమిటనమాట? ఈ ఊరు, ఇదిగో ఈ ద్వారం అన్నమాట. ద్వారబంధం అంటే అర్థం అది. అలా వేసి బంధము చేసి ఉంచడం. అలాగే అన్నిటికీ మూల కారణమైన దాన్ని నేను గనక గంధద్వార. దురాధర్ష, లక్ష్మీదేవి ఇంద్రుడికి వివరంగా చెప్పింది. దురాధర్షాచాస్మి సర్వేషాం దైత్య దానవ రక్షసాం శుద్ధ సంవిత్క్రియాచ అహం నార్హ కైరపి బాధితుం. ఒక్కసారి గుర్తుపెట్టుకో, నేను దురాధర్ష, ఎవరి చేత కూడా దర్శింపబడని దానను. దేవతలు కాదు, దానవులు కాదు, ఎవళ్ళు కూడా నన్నేమీ అనలేరు, నన్ను ఏమీ చెనకలేరు, నా దగ్గరికి రాలేరు. నేను సంకల్పించుకుంటేనే వారికి లోబడినట్టుగా కనిపిస్తాను, వారికి తల దించుతాను. లేదనుకో వాళ్ళెవళ్ళు నన్ను చెనకలేరు. ఎంచేత ఇంద్రుడి కథ ఉంది కదా, నౌషుడు ఇంద్రుడయ్యాడు. శచీదేవిని పొందగలిగాడా? వాడి వల్ల కాలే. ఎందరెందరో ఇంద్ర పదవి మీద మోజుపడ్డారు, ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు, వాళ్ళెవళ్ళైనా శచీదేవిని కోరుకోగలిగారా? లేదు. దురాదర్శ, ఇంద్రుడికి తప్ప మరొకళ్ళకి కాదు. సీతాదేవిని కూడా రావణాసుడు ఎత్తుకుని వెళ్ళాడు. అక్కడ సీతమ్మ చెప్తుంది, ఏం చేయమంటావు? అవశ అనాథాస్మి, నేను నా వశములో నేను లేను, నా నాథుడి దగ్గర లేడు. నా నాథుడే గనక నాకు మాట చెప్తే ప్రమాదం వస్తే నువ్వు రక్షించుకో అని నువ్వు చెప్పున్నట్టయితే రావణాసుని భస్మం చేసి ఉండేదాన్ని. అందుకని ఇక్కడికి రావాల్సి వచ్చింది. రావణాసుడితో అదే చెప్పింది, నత్వాంకుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అసందేశాత్తు రామస్య. నేను ఇక్కడికి వచ్చానంటే రావాలని కోరుకున్నా గనక నీకు వశమైనట్టుగా వచ్చి ఇక్కడికి వచ్చాను తప్ప నేను తలుసుకోకపోతే నువ్వు నన్ను తీసుకొచ్చి ఉండేవాడివి కాదు అంటుంది సీతాదేవి. అదే పద్ధతిలో ద్రౌపదిని కూడా పాంచాలి పంచభద్రుగాని వేళాకోళం చేసిన ఆ దుర్యోధనుడు దాసిగా తీసుకురమ్మన్నాడు గనక ద్రౌపది వచ్చింది తప్ప రాణిగా తీసుకురమ్మని అనలేదు. చూడండి, గమనించండి. 5 భర్తల 6వ భర్తగా అన్న మాట దుర్యోధనుడు అనలేకపోయాడు. తర్వాత కవులు కల్పించారు, అది కర్ణుడి చేత అనిపించినట్టుగా, అది వేరే సంగతి. అంచేత అంటే నన్ను ముట్టుకోవాలంటే ఆ అవకాశం నేను ఇవ్వాలి తప్ప ఎదటి వాళ్ళు పొందలేరు. దురాధర్ష, ఇది విశేషం. దురాధర్ష అని చెప్పిన చోట ఇందాక చెప్పిన మాటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. దురాధర్షాచాస్మి సర్వేషాం దైత్య దానవ రక్షసాం శుద్ధ సంవిత్క్రియాచ అహం నార్హ కైరపి బాధితుం. శుద్ధ సంవిత్క్రియాచ అంటోంది. శుద్ధ సంవిత్క్రియ అంటే ప్యూర్ నాలెడ్జ్, దోషరహితమైన విజ్ఞానము. దోషరహితమైన విజ్ఞానము అంటే అర్థం ఏమిటంటే, ఎవడైనా కానీ అమ్మవారి మీద దోషాన్ని ఆరోపణ చేద్దాం అనుకున్నా వాడే ఒప్పుకుని తీరాలి. అమ్మవారు పరిపూర్ణమైన స్వరూపము, దోషరాహిత్యము అక్కడ మూర్తి భవిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అనగా హరివల్లభ అని వాడే ఒప్పుకోవాలి. అంటే తాను సంకల్పించనిదే ఎవళ్ళకి కూడా అవకాశమే ఉండదు. తాను అడవికి వెళ్ళాల్సి వచ్చిందా సీతమ్మ? రాముడే అడవికి వెళ్ళాలి. కానీ సీతమ్మ ఏముందో తెలుసునా? అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. రామచంద్ర, అడవిలో అడుగు పెట్టే ముందు నీకంటే ముందు నేను అడుగు పెడతా. అడవిలోనే కాదు, లంకానగరంలోకి ముందే అడుగుపెట్టింది, వైకుంఠంలోకి ముందే తాను అడుగుపెట్టింది. సరే, అడవిలోకి వెళ్ళడానికి అవసరం లేదు ఈవిడికి. ఎంచేతంటే రాముడికి పట్టాభిషేకం ఆగిందేమో కానీ
పట్టాభిషేకానికి కంకణం కట్టడం అయిపోయింది. వశిష్ఠుడు అన్నాడు, ఈ 14 ఏళ్ళు రాముడు వనవాసం చెయ్యని, రాముడికి ప్రతినిధిగా సీతమ్మ ఇక్కడ సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం జరిపించుకుని రాజ్యం పరిపాలిస్తుంది, ఎవడు కాదంటాడో నేను చూస్తానన్నాడు వశిష్ఠ మహర్షి. అంటే సీతాదేవి ఒప్పుకుందా? చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒకళ్ళెవళ్ళో జైల్లో కూర్చుంటే వాళ్ళ తరఫున ఇంకోటి కూర్చుంటే వాడు సింహాసనం మీద. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సీతమ్మంది, నాకు నేను విధించుకుంటున్న వనవాసానికి నేను వెడుతున్నాను అంది.